నాలుగు గోడల మధ్య తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉండవని ప్రజల మధ్య చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రులు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతు సదస్సు నిర్వహించారు. 10 ఎకరాల్లోపు పరిమితి విధించి రైతు బంధు ఇవ్వాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. కౌలు రైతు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విన్నపాలందాయి. అభిప్రాయాలన్నీ క్రోడీకరించి అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రులు. రైతు భరోసా పథకంపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటోంది కేబినెట్ సబ్ కమిటీ. జిల్లాల విస్తృత స్థాయి సమీక్షలో భాగంగా రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్క, ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్, ప్రేమ్ సాగర్ హాజరయ్యారు. రైతులతో సహా ప్రజా సంఘాలు, జర్నలిస్టుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిపై అందరితో చర్చించిన తర్వాతే విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. రైతుల అభిప్రాయాలను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని చెప్పారు భట్టి విక్రమార్క. రైతు భరోసా న్యాయబద్ధంగా అందేలా చర్యలుంటాయన్నారు. రైతుల దగ్గర నుంచి పూర్తి అభిప్రాయాలు సేకరించి మీ అభిప్రాయాలకు అనుగుణంగా మీరేం చెప్తారో వాటిని క్రోడీకరించి చట్టసభలు అంటే శాసనసభలో పెట్టి మీరు కూర్చున్న శాసనసభ్యులందరి చేత మళ్ళీ శాసనసభలో మీరు చెప్పిన అభిప్రాయాల మీద చర్చ పెట్టించి వారితో చెప్పించి అంతిమంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఇది చేయడం కోసం వచ్చాం. రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన అర్హులకే అందిస్తామని చెప్పారు. రైతు భరోసా విషయంలో 4 గోడల మధ్య నిర్ణయాలుండవన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఇస్తామన్నారు. నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు మంత్రి సీతక్క. ఏజెన్సీ ప్రాంతాలలో రైతుల యొక్క సమస్యలు మీకు కూడా తెలుసు. ముఖ్యంగా పట్టా లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పహానీల మీదనే వాళ్ళకు రుణమాఫీ అయ్యేది, రుణాలు వచ్చేది, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అన్నీ కూడా పహానీ మీదనే. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో పహానీ కూడా లేదు, రైతు బంధు కూడా రాలే. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా మందికి పట్టాలు లేవు, భూములు లేవు. ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటేనే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి, అందరూ బాగా బతికే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులు 50% ఎస్సీ ఎస్టీలే ఉన్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కౌలు రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 100% కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులకు మంచి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మీ సలహాలు ఏంది, మీ కష్టాలు ఏంది తెలుసుకొని మరి మళ్ళీ దాని మీద పనిచేయడానికి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాము. చాలా మంచిది. మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు రైతు బంధు అని చెప్పి, ధరణి అని చెప్పి చాలా వరకు రైతుల మీదనే కష్టాలు మనం చూసినాము. ధరణి పోర్టల్లో కూడా కావాల్సిన చేంజెస్ తీసుకొచ్చి రైతులకు ఏమి నష్టం కాకుండా, ఇబ్బంది కాకుండా ధరణి పోర్టల్లో కూడా చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఎక్కడ రైతులున్నా కానీ చూసుకుంటే 50% వరకు రైతులందరూ కూడా కౌలు పైన తీసుకునే కౌలు రైతులు వాళ్ళందరూ కూడా పంటలు వేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోని కౌలు రైతులకు ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో మేము వారికి భరోసా ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం జరిగింది. అలాగే అది కూడా ఈసారి 100% కౌలు రైతులకు వారు న్యాయం చేస్తారు. 10 ఎకరాల లోపు పరిమితి పెట్టి రైతు బంధు ఇవ్వాలని కోరారు కొందరు రైతులు. ప్రధానంగా కౌలు రైతులను ఆదుకోవాలని మంత్రులకు విన్నవించారు. రాష్ట్రంలో దాదాపు 50% మంది కౌలు రైతులే ఉన్నారన్నారు. కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా అమలు చేయాలన్నారు రైతులు. వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇవ్వొద్దని సూచించారు. కొందరికి ఇచ్చిరని అన్నారు సార్. అటువంటి కాకుండా నిజమైన లబ్ధిదారులు వ్యవసాయం చేస్తూ భూమి సాగు చేసుకున్న రైతుకు కనిష్టంగా సార్ 10 ఎకరాల వరకు ఇవ్వాలని మా యొక్క ఉపనయనం సార్. సాగు లేని భూములకు రైతు బంధు ఇవ్వకూడదు సార్. 10 ఎకరాల భూమికి రైతు భరోసా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. పీపుల్ ల్యాండ్ సాగు చేసుకోవచ్చు సార్. వాళ్ళు కూడా రైతులే, వాళ్ళకు కూడా మీ తరపు నుంచి రైతు భరోసా కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ, గడిచిన 6 సంవత్సరాల నుంచి రైతు బంధు వాళ్ళు ఇస్తే 72,000 కోట్ల రూపాయలు ఇస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు పూర్తి
అంటే వ్యవసాయానికి సంబంధం లేని భూమికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి బంద్ చేసి ఏదైతే నిజంగా వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 20 ఎకరాల అసైన్ భూమి ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 20 ఎకరాలు కూడా ఇంట్లో ఒక్కో పేరు పట్టా ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా చేస్తే బాగుంటుంది సార్. 50 గ్రామాల రైతులను అడగడం జరిగింది. ప్రతి ఒక్క రైతు 10 ఎకరాల లోపే రైతు బంధు ఇవ్వాలని ప్రతి ఒక్క రైతు కోరుతా ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టం చేసిన వారికి ఫలితం ఉండాలంటే ఇప్పుడు ఎవరికి ఫలితం ఉన్నది? కేవలం 30-40 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే ఫలితం ఉంది. వాళ్ళు ఎక్కడో లండన్లో కెనడాలో ఎక్కడెక్కడో నివసిస్తున్నారు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఎప్పటిలాగే ఉంటున్నారో మనం చేస్తూ. ఈ నెల 22 వరకు జరగనున్న రైతు భరోసా సదస్సుల్లో భాగంగా రేపు మహబూబ్ నగర్ లో నిర్వహించనున్నారు. ఎల్లుండి మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో వర్క్షాప్లు నిర్వహించనున్నారు. సమావేశాలకు రైతులు, మేధావులు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నారు అధికారులు. రైతు సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. ఆ తర్వాత రైతు బంధు విధి విధానాలు ఖరారు చేయనుంది.